ఒక్కసారి చూద్దాం. అధిపతులకు ఇది చాలా జాగ్రత్తగా మీరు చూడలేదు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అధిపతులకు ఒక సేవకుడు ఇంకో సేవలోకి వస్తున్నా, ఒక పెద్ద సేవకుడైన పౌలు గారు సేవలోకి వస్తున్నా ఒక యవన కాలంలో ఉన్న తీతు గారికి ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఈ తీతు గారు సువార్థికుడు. ఈ సువార్థికుడైన ఈ తీతు గారికి అపోస్తలుడైన పౌలు అనే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత అంత గొప్పగా ప్రయాసపడినవాడు. అలాంటి పౌలు తీతు గారికి ఉత్తరాన్ని ఎందుకు రాస్తున్నాడు? ఈ ఉత్తరం వల్ల మనకు చెబుతున్న పాఠం ఏంటో ఒక్కసారి మనం మనసులు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తాం. చూడండి ఏమంటున్నాడు. అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులు అందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడ మాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చెయ్యి అంటాడు. ఎవరికి జ్ఞాపకం చేయాలట? తన బోధ వింటున్న వారికి జ్ఞాపకం చేయమంటున్నాడు. తిమోతి ఒక సేవకుడైతే ఆ సేవకుడైన తిమోతి గారు అనేక మందికి సువార్త చెప్తున్నాడు, అనేక మందికి వాక్యాన్ని చెప్తున్నాడు. వాక్యాన్ని చెప్తున్న ఈ సేవకుడు ఎలా ఉండాలో మనుషులందరూ కూడా నువ్వు నేర్పిస్తున్నావు కనుక, నేర్పిస్తున్న ఈ బోధ వాక్యానికి తగ్గట్టుగా నేర్పిస్తున్నావు. సంఘంలో ఉన్నవారు ఏదో వచ్చారు వెళ్ళిపోయేటట్లుగా వాళ్ళు ఉంటున్నారు అన్న ఉద్దేశంతో నువ్వేమని వారికి చెప్పాలంటే, నీ దగ్గరికి బోధ వింటున్న వారి దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వేం చెప్పాలంటే వారికి వారు ఇలా ఉండాలని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఒక సేవకుడు ఇంకొక సేవకుడికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఆ సేవకుడికి ఎందుకు చెప్తాడు? ఒక సేవకుడు, పెద్ద సేవకుడు ఇంకో చిన్న సేవకుడుగా ఉంటున్న తీతు గారికి చెప్తున్నాడు. ఎందుకని? ఈయన సేవ చేస్తున్నాడు కనుక, ఈ తిమోతి గారి సేవలోకి వచ్చాడు కనుక, సేవలోకి వచ్చిన ఈ తిమోతి ఎవరికి సేవ చేస్తాడు? ఏదో మనుషులు అందరూ వస్తూ ఉంటారు. యేసు ప్రభు నమ్మిన వారు అందరూ కూడా కూర్చోడానికి ఒక సంఘంగా కూడుకుని వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఏం చేయాలి? వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ఉన్నతమైన మాటలు చెప్పాలి. ఎలాంటి మాట? ఒక వారానికి సంబంధించిన మాట కాదు. మనలో ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని ధరించుకున్నది కనుక, ఈ శరీరాన్ని ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఎలా బతకాలో కావలసిన ఉన్నతమైన లక్షణాలు కలిగిన మాటలు చెప్పాలంటే వారికి కొన్ని మాటలు గుర్తుపెట్టు. వాళ్ళకి కొన్ని మాటలు ఏం చేస్తామంటే జ్ఞాపకం చేయి. వాళ్ళందరూ కూడా మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? లోకానుసారంగా బ్రతుకుతున్నారు కనుక, లోకస్తులు తిరుగుతున్నా, లోకస్తులు బ్రతుకుతున్నా, లోకస్తులు మాట్లాడుతున్నా, లోకస్తులు వివిధమైన ఆలోచనలు పెట్టుకుని బ్రతుకుతున్నారు. అలా నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, నీ బోధ వింటున్న వాళ్ళు ఎవరి బోధ? దేవుని బోధ కనుక ఆ బోధ నువ్వు చెప్తున్నావు కాబట్టి, ఆ బోధ వింటున్న వారు పరలోకానికి వెళ్ళేలా నువ్వు బోధించాలి తప్ప వారు పాతాళానికి జారిపోయేలా నువ్వు బోధ చేసావనుకో చాలా ప్రమాదం వస్తుంది. నాయన వస్తున్న వారు వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో లేదో జాగ్రత్తగా నువ్వు వారికి చెప్పు అంటున్నాడు. చెప్పి ఏమంటున్నాడు? ముందుగా అధికారులను అధిపతులను లోబడి ఉండాలి అంటున్నాడు. ఎందుకు అధిపతులకి లోబడి ఎందుకు ఉండమంటున్నాడు? అధికారం అంతా ఎవరి చేతుల నుంచి రావాలి? దేవుడి చేతుల నుంచి. భూమి మీద ఉన్న అధికారులు దేవుడు ఇస్తేనే వారు అధికారాన్ని, ఆ అధికారం ద్వారా ఈరోజు సమాజాన్ని పరిపాలన చేస్తూ ఉంటున్నారు. అంటే మీరు అధికారాన్ని పొందుకున్నారు ఎవరి ద్వారా? దేవుని ద్వారా పొందుకున్నారు. మరి దేవుని ద్వారా పొందుకున్న మీరు
దూషించడం వల్ల, వారిని తిట్టడం వల్ల, వారిని ఏదో అనడం వల్ల ఎవరికి నష్టం? ఎవరికి మహిమ లేకుండా పోతుంది? దేవునికి మహిమ. ఎవరు తిట్టినట్లు వారు తిడుతున్నామంటే ఎవరు తిట్టినట్లు ఎవరి అధికారాన్ని మనం తిరస్కరిస్తున్నాం? దేవుని అధికారం. దేవుని అధికారాన్ని మీరు తిరస్కరిస్తారు కనుక ఈ అధిపతులు, ఈ అధికారులు ఎవరి చేతుల నుంచి అధికారం వస్తుందంటే సాక్షాత్తు దేవుని చేతుల నుంచి అధికారాన్ని వారు పొందుకున్నారు. అధికారాన్ని పొందుకుని తప్పుడు త్రోవలో నడిచారనుకోండి, ఎవరికి శిక్ష ఉంటుంది? దేవుడిచ్చిన అధికారాన్ని నమ్మకంగా ఆ ఆధిపత్యాన్ని, అధికారాన్ని చేయవలసింది పోయి ప్రజల్ని హింసిస్తూ, ప్రజల్ని దూషిస్తూ, ప్రజల్ని కొడుతూ తిడుతూ వారికి ఏదీ లేకుండా చేస్తే మాత్రం ఎవరికి నష్టపోతాడు? వాడే నష్టపోతాడు. కనుక వాడిని నేను చూసుకుంటాను కాబట్టి నువ్వు ఎవరి అధికారానికి లోబడాలి? నేను ఇచ్చాను అధికారం, నాకు లోబడు అనే మాట చెప్తున్నాడు. ముందు అధికారిని చెప్పి కింద ఏమంటున్నాడు? ప్రతి సత్కార్యము ప్రతి సత్కార్యము అంటున్నాడు. ప్రతి సత్కార్యము అంటే సత్కార్యం అంటే సత్యము అంటే వాక్యము, వాక్యపు కార్యాలు. సత్కార్యము అంటే సత్ అంటే వాక్యము, కార్యము అంటే పని. అంటే ఏ పనంట? వాక్యపు పనులు చేయుటకు ఏమంటారు చూడండి, వాక్యపు పనులు చేయుటకు సిద్ధపడి ఉండవలననియు. దేని కొరకు సిద్ధం చేయాలంట? వాళ్ళని వాక్యపు పనులు చేయడానికి వారిని సిద్ధపరచాలి. ఎవరు చేయాలి? వాక్యాన్ని బోధిస్తున్న ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. వాక్యాన్ని బోధిస్తున్న ప్రతి వారు చేయవలసిన పని. నేను వాక్యం చెప్పాను కదా, నేను చెప్పను కదా, నాకేం పని లేదు, వాళ్ళు ఎలా పోతే నాకులే అనే ఆలోచన ఉన్నదనుకో, మనల్నే దేవుడు అడుగుతాడు. కాబట్టి బాప్తిసం తీసుకున్న వారు కూడా ఏమని ఇప్పుడు పేతురు గారి పత్రికలో, మీరు చీకటిలో నుండి వెలుగులోకి వచ్చారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి నిన్ను పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అన్నాడు. అంటే మనం కూడా ఎవరండి యాజకులంటే? మనం కూడా ఎవరు యాజకులంటే? ఈరోజు దేవాలయంలో పూజారు ఉంటారు, ఈరోజు మందిరాల్లో పాస్టర్ గారు ఉంటారు. అంటే యాజకుడిగా చేస్తాను. మరి యాజకుడు అంటే ఒక పాస్టర్ గారికి, ఒక పంతులు గారికి కదా యాజకత్వం అంటే. యాజకులు ఎవరు? రాజులైన యాజక సమూహం. అంటే బాప్తిసం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు అనుకుంటున్నారు? చెప్పడానికి సిద్ధపడాలి, చెప్పాలంటున్నాడు. నువ్వే ఒక పాస్టర్ నాయన అంటున్నాడు, నువ్వే ఒక సేవకుడు నాయన అంటున్నాడు. సేవకుడిదే పని, మాకు పని లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఈ సేవకుడికి ఏం చెప్తున్నాడు ఈయన? ఈ సేవకుడికి ఏం చెప్తున్నాడు తీతు అని? ఈ సేవకుడికి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ప్రతి సత్కార్యము చెయ్యడానికి సిద్ధపడి ఉండవాలని. ఎవరిని సిద్ధపరచాలి? వస్తున్న విశ్వాసుల్ని సేవకుడైన వారట దేనికి సిద్ధపరచాలంటున్నాడు ఆయన? దేనికి సిద్ధపరచాలంటున్నాడు? వాక్యపు కార్యాలు, వాక్యపు పనులు చేయడానికి నువ్వు సిద్ధపడి ఉండవలనని మనుషులు అందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు ఏముండాలంట? మనుషులందరి ఎడల ఏముండాలంటున్నాడు ఆయన? సంపూర్ణమైన సాత్వికము. సంపూర్ణం అంటే ఏది లేదు, 100కి 100% ఏముండాలంటే తగ్గించుకుని గుణం ఉండాలంటున్నాడు. ఏదో మాట చెప్తూ లేదండి, మాట ప్రకారంగా బ్రతకడానికి సిద్ధపడే ఈ మాట చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందండి? మాట ప్రకారంగా బ్రతకడానికి సిద్ధపడుతూ ఈ మాట చెప్తున్నాను. అంతేగాని ఏదో చెప్పేసి నా ఇష్టానుసారంగా నేను బ్రతికి మీరు చేయాలంటే ఈరోజు సేవకుల యొక్క తత్వం ఎలా మారిపోయిందంటే బోధిస్తాడు బాగా ఉంటుంది, ఎదుటోళ్ళకే ఇతనికి ఉండదు బోధ. అందుకే దేవుడు అంటున్నాడు మనుషులు అందరి ఎడల అంటే విశ్వాసుల పట్లైనా, యేసుక్రీస్తును నమ్మని వారి పట్లైనా నువ్వు చూపించవలసింది ఏంటయ్యా అంటే సాత్వికం. ఎలాంటి సాత్వికం ఇది?
సంపూర్ణమైనది. అందులో కొద్దిసేపు ఒకలాగా కొద్దిసేపు ఒకలాగా ఉండకూడదు. నీ సాత్వికం, నీ ఓర్పు, నీ సహనం, నీ తగ్గింపు ఎంత ఉండాలంటే 100కు 100% నీలో ఉండాలి అంటున్నాడు. ఎవరిని దూషింపక సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు అంటున్నాడు. ఏంటి ఏముండాలంటున్నాడు? సంపూర్ణమైన సాత్వికాన్ని ఏం చేయాలంట? కనుపరచాలి. కనుపరచడం అంటే అందరికీ కనబడాలి. నీ సాత్వికం, నీ తగ్గింపు ఏంటో అందరికీ కనబడాలి అంటున్నాడు. మన సాత్వికం ఎలా ఉండాలంటున్నాడు? కనబడాలి, కనుపరుచుచు. నీ సాత్వికాన్ని కనుపరచాలి సమాజానికి. ఎవరిని దూషింపక ఇదిగో ఏమంటున్నాడు చూడండి మళ్ళీ. ఎవరిని దూషింపక, ఎవరిని దూషింపక. ఎవరిని అంటున్నాడంటే యేసు ప్రభువు నమ్మిన వారైనా యేసు ప్రభువు నమ్మని వారైనా నువ్వు దూషణ మాత్రం చేయకూడదు. దూషణకి ప్రతి దూషణ ఎవరైనా ఏదన్నా అన్నాడు అనుకోండి, దానికి బదులు ఇవ్వడానికి నువ్వు సిద్ధపడకూడదు అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? మనకే చెప్తున్నాడు. ఎవరికో అనుకుంటున్నాము, ఇవన్నీ కూడా మనకే చెప్తున్నమాట. ఎవరిని దూషింపక జగడము ఆడని వారును. జగడము ఆడని వారు. జగడము అంటే గొడవలు. ప్రతి చిన్న విషయాన్ని మనం కల్పించుకుని మనం గొడవలు పెట్టుకోకుండా ఆయన అంటున్నాడు. జగడం ఆడకూడదు. ఏముండాలంట మనకు మరి? శాంతులనే. శాంతం కలిగి ఉండాలి నువ్వు. శాంతం అంటే సమాధానం. యేసుప్రభు అంటారు, నా శాంతిని నీకు ఇచ్చుతున్నాను అంటాడు. శాంతి ఏంటయ్యా అంటే కింద ఒక పదం ఉంటుంది, సమాధానము అంటాడు. అంటే యేసుప్రభు ఎలాంటి సమాధానం కలిగి ఉన్నాడో ఆ యేసుప్రభు నమ్ముతున్న వారు అందరూ కూడా అదే సమాధానం కలిగి ఉండాలి. ఎవరు ఎన్ని అనుకుంటున్నా, ఎవరు తిట్టుకుంటున్నా, ఎవరో ఏదనుకుంటున్నా, నీ గుణాన్ని, నీ లక్షణాలు సమాజానికి తెలియపరచాలి. నువ్వు చూపించాలి, మనం అందరూ చూపించాలి ఈ లక్షణాలన్నీ. శాంతులనే ఉండవలననియు వారికి జ్ఞాపకం చెయ్యి. వారికి ఎవరికి? సంఘానికి చెప్పు. నువ్వు ఉండాలి, నీ బోధ వింటున్న వారు కూడా ఉండాలి. అంటే ఈ మాట చెప్పంటున్నాడు. ఏ మాట? ఇదిగో ఇప్పుడు వరకు చెప్పుకుంటున్న ప్రతి మాట తనకు తాను అన్వయించుకోవాలి. అన్వయించుకోవడం అంటే తాను బ్రతుకు జీవితంలో బ్రతకాలి. ఎదుటి వారికి కూడా, నీ బోధ వింటున్న వారందరికీ కూడా చెప్పవలసిన మాట ఏంటంటే నువ్వు బ్రతకాలి. ఆ మాట ప్రకారంగా ఇదిగో నీ బోధ వింటున్న వారిని కూడా బ్రతకాలి అని ఈ మాటలను ఏం చెయ్యాలి? మర్చిపోయారు కనుక మళ్ళీ తిరిగి వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు జ్ఞాపకపరచాలి. వాళ్ళకి తెలియచి మళ్ళీ తెలియచేస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. తెలియచేయకపోయేవారు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి దేవుడి మాట, చెప్పబడిన మాట ప్రకారంగా వారికి అర్థం కాకపోతే వారు నిత్య నరకానికి వెళ్ళాలి. కనుక ఇదిగో నువ్వు చెప్పునైనా వారికి జ్ఞాపకం చేయి. లోకంలో బ్రతుకుతున్నారు కనుక లోకస్తులుగా మనం మారిపోతామని ఆనాడు తీతు ద్వారా ఆనాడు సంఘానికి చెప్పమన్నాడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు. అదే పత్రిక మన దగ్గరికి వచ్చింది. ఈ పత్రిక ద్వారా మనకేం చెప్తున్నాడంటే నువ్వు మర్చిపోయావు, నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మర్చిపోయిన మనల్ని తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఎక్కడి నుంచి. ఎందుకు చెప్తున్నాడంటే, ఎందుకు ఈ మాట చెబుతున్నాడో ఒక్కసారి మనం చూడగలిగితే, ఎందుకనగా 3వ వచనం, ఎందుకనగా మనము కూడా చూసారు ఏమంటున్నాడు? ఎందుకనగా మనము కూడా. మనము అనే మాట ఎవరు మాట్లాడుతున్నారు? తీతు గారికి పౌలు గారు రాస్తున్నారు ఈ మాట. అంటే పౌలు గారితో కలుపుకుని ఏమంటున్నాడు? మనము కూడా మునుపు అంటే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించక మునుపు, యేసు ప్రభు రక్తములో కడగబడక మునుపు, యేసు ప్రభు యొక్క మాట ఏంటో మనకు తెలియక మునుపు, దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసిన గొప్ప కార్యం ఏంటో మనకు తెలియక మునుపు, మనం ఎలా ఉన్నాం? ముందు బాప్తిసం తీసుకొనక ముందు ఉన్న జీవితాన్ని గురించి చెప్తుంటున్నాడు. మనము కూడా మునుపు ఎలా ఉండేవారు? మనము అవివేకులము. వివేకం లేదు మనకే, అవివేకులుగా ఉన్నాం. ఏది మంచో, ఏది చెడు, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియని వారిగా ఒకప్పుడు ఉన్నాం.
అవిధేయులు విధేయత లేని వాడిగా అవిధేయత చూపిస్తూ బ్రతుకుతున్నాడు. విధేయత అంటే దేవుడు వల్ల ఈ ప్రకృతిలో అన్ని కూడా దేవుడి వల్లే కలగజేయబడ్డాయి. ఈ భూమి నుండి వచ్చే ప్రతి పంట దేవుడే నాకు ఇస్తున్నాడు కనుక దేవుడి పట్ల విధేయత, దేవుడికి లోబడి బ్రతకాలన్న జ్ఞానం ఒకప్పుడు లేదు కనుక అంటున్నాడు అవిధేయులను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులములయుండి. ఒకప్పుడు ఎలా ఉన్నామంటున్నాడు? మనం లేవండి. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు? అవివేకులుగా ఉండేవాళ్ళు, విధేయత చూపిస్తూ ఉండేవాళ్ళు. తల్లి పట్ల కానీ, తండ్రి పట్ల కానీ, సహోదరుల పట్ల కానీ, సమాజం పట్ల కానీ విధేయత కలిగి మన నాన్న బ్రతికామంటే విధేయత లేదు మనకే. అవివేకులుగా బ్రతుకుతూ ఉండేవాళ్ళు. మోసపోయాం. ఒకప్పుడు మోసపోయిన వారము నానా విధములైన దురాశలు కలిగి ఉన్నాం. ఒకప్పుడు ఎప్పుడు బాప్తిసం తీసుకోక ముందు నానా విధములైన దురాశలు, నానా విధములైన అంటే ఎన్నో దురాశలు కలిగి మనం బ్రతికాం. అది సంపాదించాలని, ఇది సంపాదించాలని, ఇది కూడబెట్టుకోవాలని, అది కూడబెట్టుకోవాలని, 4 రాళ్ళు పక్కన వేయాలని, 4 రాళ్ళు వెనకాల వేయాలని, ఇదిగో బ్యాంకులో ఎంత ఉండాలని, లేకపోతే ఇంతమందికి వడ్డీకి ఇవ్వాలని, ఇంతమంది డబ్బు ఊరి మీద వదలాలని ఎన్నో దురాశలతో, ఎన్నెన్నో ఆశలతో మనం బ్రతికాం ఒకప్పుడు. ఎప్పుడు మునుపు బాప్తిస్మము తీసుకొనక మునుపు ఇదిగో అది నానా విధములైన దురాశలకును భోగాలకు. ఈరోజు మన దగ్గర రూపాయి ఉందనుకోండి, మనం ఏం చేయాలనుకుంటాం? రూపాయి కంటే 100 రూపాయలు మనం ఖర్చు పెట్టాలనుకుంటాం. రూపాయి ఖర్చుతో సంతృప్తిగా తినవలసింది పోయి అప్పు తెచ్చుకుని ఏం చేస్తాం? ఇంకో 100 రూపాయలు అప్పు తెచ్చుకుని ఏం చేస్తూ ఉంటాం? ఇంకా తృప్తి పొందాలి, ఇంకా ఏదో కావాలన్నట్టుగా లేనిపోని వాటి వైపు మనకు ఆశపడుతూ ఉంటాం. లేనిపోని వాటి వైపు భోగాలతో ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టాలి, ఏదో తినాలి అన్న ఆలోచనే. అందుకంటున్నాడు నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉన్నామంటే ఒకప్పుడు. ఎప్పుడు యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించక మునుపట మనం వీటిని బట్టి దేనికి దాసులైపోయాం? ఆ యొక్క కారణాలకి మనం దాసులుగా మారిపోయి, అది లేకపోతే నేను బ్రతకలేను కదా, ఇది లేకపోతే నేను బ్రతకలేను కదా, అది కావాలి కదా, దాన్ని నేను పొందుకోవాలి కదా, దాన్ని నేను పొందుకోకపోతే నాకు ఏ బ్రతుకు ఉండదు కదా అనుకుంటూ దాని మీదే ఆశపడుతూ దానికి దాసులుగా మనం మారిపోయాం ఒకప్పుడు అంటున్నాడు. దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచూ ఉంటిమి. ఎలా ఉండేవారు చెప్తున్నాడు? దుష్టత్వమునందును. దుష్టుడి యొక్క ఉద్దేశం ఎలా అయితే ఉన్నదో, దుష్టుడి యొక్క ఉద్దేశం, దుష్టుడు అంటే ఎవరు? సాతాను యొక్క తంత్రాలు ఎలా ఉంటాయి? పరలోకానికి విశ్వాసాన్ని వెళ్ళనివ్వకుండా ఈ లోకాన్ని రుచి చూపిస్తుంది సాతాను. పరలోకానికి యేసు రక్తం ద్వారా కడగబడిన వారు పరలోకానికి వెళ్ళిపోతే, నేను పాతాళంలో యుగాలు ఇంకా జీవితాంతము నాకు చావు లేదు కనుక నరకంలో ప్రతి క్షణము కూడా నేను బాధను అనుభవించాలి, నేను ఒక్కడినే బాధపడకూడదు. నాతో పాటు యేసు ప్రభు నమ్మిన వారిని లోకానికి రుచి చూపించి, యేసు ప్రభు నమ్మిన వారిని, దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని నమ్మిన వారిని లోకానికి ఆకర్షితులు చేసి లోకంలోనే ముంచి వారిని కూడా నాతో పాటు పాతాళానికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో దుష్టుడు ఉన్నాడు. ఆ దుష్టత్వం మనలో ఉండకూడదు అంటున్నాడు. ఒకప్పుడు ఉండేది. ఇంకొకరిని కొట్టి మనం ఎదగాలనుకునేవారు ఒకప్పుడు. ఇంకొకరు బాగుపడుతుంటే మనం కుళ్ళిపోతూ ఉండేవాళ్ళు, అసూయపడుతూ ఉండేవాళ్ళు. ఆడు బాగా ఎదుగుతున్నాడు రా, ఆడు బాగా సంపాదించుకుంటున్నాడు రా, మనకైతే రోగాలునే, పక్కవాడి ఇంట్లో ఏ రోగం లేదన్న ఆలోచనతో మనం ఎలా ఉండేవాళ్ళం? అసూయపడుతూ ఉండేవాళ్ళం. ఈ తత్వం అంతా ఎవరిదంటే దుష్టుడిది. ఆ దుష్టత్వంతో ఉన్న ఒకప్పుడు అంటున్నాడు. మనం చెప్తున్నాడు, మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంట? దుష్టుడి యొక్క ఆలోచనతో ఉన్నాం.
దుష్టుడి యొక్క గుణం ఎలాంటిదంటే, నేను పాడైపోయాను కనుక అవతలి వాళ్ళు కూడా పాడవ్వాలి, నేను బాధపడుతున్నాను కనుక, నేను వేదన పడుతున్నాను కనుక ఈ వేదనకి కారణమైన దేవుడు కూడా బాధపడాలి, తన హృదయంలో ప్రతి క్షణము కూడా కుళ్ళి 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 ఏడాలన్న ఆలోచనతో దుష్టుడు తన బిడ్డలైన దేవుని బిడ్డలైన వారిని పరలోకానికి వెళ్ళనివ్వకుండా పాతాళానికి నడిపిస్తున్నాడు. అలాంటి దుష్టత్వంతోనట ఒకప్పుడు ఉన్నారు మీరందరూ అంటారు. మనల్ని దుష్టత్వమునందును అసూయయందును కాలాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. వేటితో ఉన్నవాళ్ళు దుష్టత్వం ఎందు అసూయయందు కాలం. అంటే మనకి ఇచ్చిన కాలంలో మన దినదినము కూడా ఒకరి పట్ల అసూయ, ఒకరి పట్ల కుళ్ళు, ఒకరి పట్ల దుష్టత్వము, ఒకరు అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉండేవాళ్ళు ఒకప్పుడు అని చెబుతూ, అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఒకప్పుడు మన స్థితికి యేసు ప్రభువుని నమ్మక ముందు ఒకప్పుడు అసహ్యులుగా ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరిని తిట్టుకుంటూ, ఒకరినొకరిని కొట్టుకుంటూ, ఒకరినొకరిని నేనే బాగుండాలి ఇంకెవ్వడూ బాగుండకూడదు అన్న ఆలోచనతో ఒకప్పుడు మీరు ఉన్నారు కదా యేసు ప్రభు నమ్మకం ముందు అని పక్కొక మాట చెప్తున్నాడు. కానీ అంటున్నాడు, ఒకప్పుడు మీరున్నారు కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయ. ఒకప్పుడు మన స్థితిని చెప్పాడు. ఈ స్థితిలో నుండి నువ్వు ఎలా బయటకు వచ్చావంటే, ఈ యొక్క చెడ్డ బ్రతుకు నుండి, చెడ్డ ఆలోచన నుండి, అసూయ కలిగిన జీవితం నుండి నేను ఎలా బయటపడ్డామంటే మన రక్షకుడైన దేవుని యొక్క దయ వల్ల మనం వచ్చామంట. ఇంత గొప్ప భాగ్యం అండి. ఇది మర్చిపోయేవారండి. ఈరోజు సంఘానికి వెళ్తున్న మనం మర్చిపోయిపోయారు. దేవుని యొక్క దయ ఎలా చూపిస్తున్నాడో ఆ దయ వల్ల బతకవలసిన మనం ఈ రోజు ఇంకా లోక సంబంధంగా మనం బతుకుతున్నామంటే మనం ఎలా దేవుని యొక్క మాట మన హృదయంలో పరిచయట్లేదో ఒక్కసారి మనం గర్దించుకోవడం మన మనస్సాక్షిని. ఎన్నో చెడ్డ బతుకులు కలిగిన మన జీవితాన్ని, మురుగు పట్టిన మన జీవితాన్ని, మన బట్టలు మురుగుతూ ఉన్నాయనుకోండి, దాన్ని సబ్బు బాగా పెట్టి బాగా ఉతుకుతూ ఉంటాం తెల్లగా రావాలని. అలాగేనండి మన మనసు అంతా కుళ్ళిపోయింది. ఒకప్పుడు మన శరీరం అంతా కూడా మచ్చలు కనపడుతున్నాయి. ఆయనకి చెడ్డగా మన జీవితాన్ని ఆయన చూస్తున్నప్పుడు మురికిగా కనపడుతున్న మన జీవితాన్ని ఏం చేశాడంట? మన రక్షకుడైన దేవుని యొక్క దయ మనల్ని రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే కాదండి రక్షకుడు. దేవుడు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షిస్తున్నాడంటే దేవుడు కూడా ఎవరు? రక్షకుడు. ఆయన దయ ఎలా చూపిస్తున్నాడండి? మన రక్షకుడైన దేవుని యొక్క దయ ఉన్నదే కనుకనే పాపపు జీవితంలో నుండి యేసుక్రీస్తు చెంతకు వచ్చాము. దేవుని యొక్క దయ ఉన్నది కనుకనే పాపపు బ్రతుకు ఒకప్పుడు మనం చూసినాడు. ఇది అత్తమాల తాగుతూ ఉండేవాడు, అత్తమాల కొడుతూ ఉండేవాడు, అత్తమాల పెడుతూ ఉండేవాడు, అత్తమాలు సినిమా అనేవాడు, చెడ్డగా ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు కొట్టడం అనేది, తల్లిదండ్రులు పెట్టడం అనేది, తల్లిదండ్రులు చంపడం అనేది, దూషించడం అనేది, ఒకరినొకరిని కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, తాగి పడుకోవడానికి ఈ బ్రతుకు ఎలా ఉండేదని సమాజం మనం తిట్టుకుని ఉంటున్నప్పుడు, సమాజం మనల్ని కూడా చెడ్డవాడు అనే ఒక ముద్ర మన మీద వేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట మన పట్ల? నేను రక్షించుకోవాలి నా బిడ్డల్ని నేను రక్షించుకోవాలని ఏం చేశాడైనా? దయ చూపించాడండి మన పట్ల. దయ ఎవరు చూపించడండి? పాడైపోతున్న వాడిని పాడవమని చెప్తారు తప్ప, పాడవుతున్న వాడిని వేది తప్పు రాని ఎవరు చెప్పడు. వాడు తిట్టాడు కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు తిట్టాలి. వాడు కొట్టాడు కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? నువ్వు కొట్టాలి. వాడు చీ అంటున్నాడు కాబట్టి నువ్వేం వాడాలి? చీ కుక్కని నువ్వు వాడాలి. వాడు నీ మీదకి కర్ర ఎత్తుకుని వస్తున్నాడు కనుక నువ్వేం చేయాలి? కత్తో గొడ్డలు ఎత్తుకుని వెళ్ళాలి నువ్వు అని లోకం చెప్తుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అలా ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని చంపాలి. అలా నీచంగా బతుకుతున్నప్పుడు మనల్ని దేవుడు చంపాలి. ఒకనాడు నోవాహు జలప్రలయంలో అనేక మంది చనిపోయారు, వాళ్ళందరినీ చంపేశాడు ఆయన. కానీ తన కుమారుల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడండి? మనల్ని ఆయన దయ చూపించాడు మన పట్ల. దయ, ఆ దయ వల్లే ఆ చెడిపోయిన పాత జీవితం, చెడ్డ జీవితం అంతా మన పట్ల కరుణ చూపించి రక్షించాలని ఆ బిడ్డని దయ చూపించి ఏమంటున్నాడు?
మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకు ఉన్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు చూడండి, ఎంత గొప్ప మాట అండి. దయ ఒకటే కాదు, మనిషి పట్ల ఆయనకున్న ప్రేమ ఎలా ఉంది? మనిషిని కాపాడుకోవాలి, మనుషులందరినీ రక్షించాలి. వాడు ఏ కులానికి చెందినవాడైనా, వాడు ఏ మతానికి చెందినవాడైనా, వాడు ఏ ప్రాంతానికి చెందినవాడైనా, వాడు ఏ దేశానికి చెందినవాడైనా, వాడు ఏ మతానికి చెందినవాడైనా, వాళ్ళందరినీ పుట్టించింది నేనే, వాళ్ళందరికీ పేరు పెట్టింది నేనే. వీళ్ళందరూ కూడా నరులు అన్నాను. ఆ నరులైన మనుషులందరినీ కాపాడుకోవాలని దేవుడు ఏం చేశాడంటండి? తనకున్న ప్రేమ, దేవుడికున్న ప్రేమ మనుషులందరి పట్ల దేవుడికున్న ప్రేమ ఏమైందంటున్నాడు? ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షము అంటే కంటికి కనపడ్డదంటండి ఆయన ప్రేమ. ఎలా కనపడ్డది ఆయన ప్రేమ? ఎలా దేవుడి ప్రేమ ఎలా కనపడ్డది? మన కంటికి ఎప్పుడు కనపడలేదు. చెడ్డగా బ్రతుకుతున్న నీకు ఎప్పుడైనా దేవుని ప్రేమ కనిపించిందా? మరి ప్రత్యక్షమైంది అంటున్నాడు. మనుషులందరి పట్ల దేవుడికున్న ప్రేమ ఏమైంది అంటున్నాడు ఆయన? ప్రత్యక్షమైంది అంటున్నాడు. ఎలా ప్రత్యక్షమైంది దేవుని ప్రేమ? ఎలా కంటికి కనబడుతుంది మనుషులకి దేవుని ప్రేమ అంటే? ఒక మాట యోహాను సువార్త ఒక్కసారి చూడండి. అక్కడ ఒక మాట చెప్తాడు. యేసు ప్రభు గారు బ్రతుకున్న కాలంలో చెప్తున్న మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుని యొక్క ప్రేమ ఏంటో చెప్తున్నాడు చూడండి. దేవునికున్న ప్రేమ ఎలా ప్రత్యక్షమయ్యిందో చెప్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడంట. ఎవరిని? యేసు ప్రభు ద్వారా మనం అందరము కూడా నిత్య జీవానికి వెళ్ళాలని యేసు ప్రభుని మనకి ఇచ్చేసాడంటండి. ఎలా చెప్తున్నాడు కన్నా 17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని యేసు ప్రభు ద్వారా మనం ఏం పొందాలని? రక్షణ. దేవుడికున్న ప్రేమ ఏంటి? యేసు ప్రభుని భూమి మీదకి మనందరికీ తెలియపరచడానికి యేసు ప్రభుని భూమి మీదకి పంపించాడు. ఎందుకని? చెడిపోయిన మనల్ని రక్షించాలి. చెడ్డగా జీవిస్తున్న మనకి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రత్యక్షత మనందరికీ కనిపరచాలని యేసు ప్రభుని మన కొరకు ఈ లోకానికి పంపించేది. పిల్లరా, దేవుని ప్రేమ ఈ భూమి మీదకి వచ్చింది. దేవుడికున్న ప్రేమ ఎలాంటిదో, దేవుడికున్న ప్రేమ ఎంతో గొప్పదో తెలియాలని మనుషులందరినీ ఆయన కాపాడుకోవాలని దేవుడే తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా తన ప్రేమని ఈ లోకానికి పరిచయం చేశాడు. తన ప్రేమని, దేవుడి యొక్క ప్రేమని యేసు ప్రభు ద్వారా పరిచయం చేశాడు. మనం అందరం అనుకుంటాం యేసు ప్రభు చాలా చాలా గొప్పవాడండి, ఆయన ప్రేమ ఎనలేనిది అని అంటామే తప్ప యేసు ప్రభు వెనకాల ఒక ఆయన ఉన్నాడు. ఈ ప్రపంచానికి సృష్టికర్త ఆయన. ఆ సృష్టికర్తను మర్చిపోయింది ఈ లోకం. మర్చిపోయిందండి. యేసు ప్రభు మీదే పాటలు. ఆయన ప్రేమ చాలా గొప్పదయ్యా, నీ ప్రేమ ఎనలేనిదయ్యా, నీ ప్రేమ వల్ల, నీ రక్తం వల్ల నాకు శుద్ధి చేసు, నీ ప్రేమ ఎనలేనిదయ్యా యేసయ్య అని మనం పాటలు పడతామే. ఆ యేసయ్య యొక్క ప్రేమ ఎవరిదంటున్నాడు? ఇప్పుడు దేవుడిది. ఈరోజు క్రైస్తవ సమాజం దేవుణ్ణి మరుగు చేసి యేసుక్రీస్తునే చూపిస్తుంది తప్ప యేసుక్రీస్తు వెనకాల ఉన్న దేవుడి ప్రేమ దేవుడు చెప్తున్నాడు. ఏమని? దేవుడట లోకమును ఎంతో ప్రేమించాడట. ఆ ప్రేమ ఎలా చూపించాడంటున్నాడు? తన కుమారుడైన, చూడండి ఏమంటున్నాడు? కాగా ఆయన తన కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో ఆయనే రక్షకుడని, ఆయనే దేవుని ప్రియ కుమారుడని ఎవరైతే
ఎవరైతే నమ్ముతారో విశ్వసించే ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు పరలోకానికి వెళ్ళాలని అందరూ అని యేసు ప్రభు ద్వారా తన ప్రేమను వెల్లడి చేశాడు. అదే మాట పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముని బోధలో తీతుకి చెప్తున్నాడంటే ఇప్పుడు తీతు పత్రిక ఏమంటున్నాడు? అదే మాట తీతు గారికి చెప్తున్నాడు. చూడండి, ఆ మాటనే మళ్ళీ తిరిగి పరిచయం చేస్తున్నాడు తీతు గారికి అపోస్తలుడైన పౌలు గారు. 4వ వచనం, మన రక్షకుడైన దేవుడి యొక్క దయయు మానవుడి ఎలా మానవుల ఎడల ఆయనకు ఉన్న ప్రేమయు, ప్రత్యక్షమైన మానవుల ఎడల తనకున్న ప్రేమ తెలియపరచాలని ఒక ఆయన్ని ప్రత్యక్షపరిచాడు, ఈ లోకానికి కనుపరిచాడు, ఈ లోకానికి చూపించాడు. నా ప్రేమ ఎంత గొప్పది నాయన అన్నాడు. నా ప్రేమ ఎంత గొప్పది, నువ్వు చూపించలేవు ఆ ప్రేమ. నా ప్రేమ ఎంత గొప్పగా ఉన్నది కనుకనే ఇగో ఆ ప్రేమ ఎలా ఉంటుందో ఒక ఆకారం నుంచి పంపాడు మరి ఆయన యేసుక్రీస్తు. మనము చూడండి ఏమంటారు 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. మనం ఎలాగట, మనమట ఏదో నీతిమంతులుగా ఏదో చేశామని, ఏదో మంచి నీతిమంతులు వీళ్ళ మంచి పనులు చేశారని కాదయ్యా. ఇలాగ రాలేదు. నువ్వు చేసిన పనులు బట్టి కాదు, నీకు నీతి ఉన్నది కాబట్టి, నీతి క్రియలు చేస్తున్నావు కాబట్టి నువ్వేదో బాగుపడ్డా నేను ఏదో మంచి పనులు చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. దానివల్ల కాదు. నువ్వు ఎలాగంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను దేవుడి యొక్క రక్షణ ఎలా ఉందో చూడండి. ఆయన ఎలా రక్షించాడంట. మనం ఏదో మంచోళ్ళమని, మనం ఏదో నీతిమంతులమని, మనం ఏదో చాలా దేవుడి పని గొప్పగా ఎరగదీసేస్తామని దేవుడు మనం కాపాడుకోలేదంట. ఎందుకు కాపాడుకున్నాడంట? మనల్ని ఎలా కాపాడుకున్నాడని చెప్తున్నాడు. తన కనికరము చెప్పుకున్నాడు. చూడండి, తను ఏం చేశాడంట? మన పట్ల కనికరం చూపించాడంటండి, జాలి చూపించాడంట. ఎవరు? దేవుడు ప్రియులరా. దేవుడు మన పట్ల జాలి చూపించి వీడు నీతిమంతుడిగా ఇంకా మారలేడు. నేను తల్లి గర్భములో నుండి పవిత్రులుగానే పుట్టించాను, తల్లి గర్భములో నుండి పరిశుద్ధులుగానే ఈ లోకానికి పంపించాను. కానీ తల్లి గర్భములో నుండి ఈ లోకానికి వచ్చిన తర్వాత వీడు ఏమైపోయాడంటే చెడిపోయాడు, దారి తప్పాడు, ఇష్టానుసారంగా అబద్ధాలతో ఉంటున్నాడు, దొంగతనాలు అంటున్నాడు, చెడ్డగా బ్రతుకుతున్నాడు. ఈ లోకమే నాకు శాశ్వతము, ఈ లోకంలోనే సుఖాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, ఈ లోకాన్ని విడిచిపెట్టలేనని ఒక స్తంభాన్ని గట్టిగా పట్టుకున్నట్లుగా ఈ లోకాన్ని అంటి పెట్టుకుని బ్రతుకుతున్నాడు. వీడికి మారడరా బాబు, వీడు నీతిమంతుడిగా అవ్వలేడు, వీడు చెడిపోతానే ఉంటాడు, చచ్చేంత వరకు చెడ్డగానే బ్రతుకుతాడు తప్ప వీడికి మంచి జీవితం రాదు అని దేవుడు చూసి ఏమనుకున్నాడంట? కనికర పడ్డాడంటే ఏ మారడు కరెక్ట్. మార్పు లేనివని మనం అంటాం. ఒరే ఇంకా మానవ వచ్చి నీకు చెప్పినా ఒకటే, గోడగా చెప్పినా ఒకటే అంటున్నాను. కానీ దేవుడు అలా ఉన్నాడా పిల్లరా మన పట్ల? ఏం చేస్తున్నాడు? కనికరము చెప్పున తన కనికరం అంటున్నాడు. తన ఎవరో, ఈ తన ఎవరో? దేవుడు అంటే ఆ దేవుడట తన కనికరము చెప్పున పునర్జన్మ సంబంధమైన స్థానము అనే మాట దగ్గరికి ఎన్నో మాట చూడండి. పునఃస్థితి స్థాపన సంబంధమైన అంటే ఏం చేస్తున్నాడు? అయినా చెడ్డ బ్రతుకులో నుండి మంచి బ్రతుకు మనకి ఇవ్వాలని ఏం చేస్తున్నాడు? బాప్తిస్మము ద్వారా తిరిగి మనల్ని పవిత్రులు చెయ్యాలని, తిరిగి మనల్ని నీతిమంతులు చేయాలని, తిరిగి మనల్ని విధేయత కలిగిన వారిగా చెయ్యాలని, తిరిగి మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనల్ని చెయ్యాలని దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ పునర్జన్మ సంబంధమైన స్థానం అంటే తిరిగి మనల్ని పవిత్రత ఇవ్వాలని దేవుడే తన కుమారుడు రక్తం ద్వారా తిరిగి మనల్ని బతికించుకున్నాడండి. తిరిగి మనకు పవిత్రత ఇచ్చాడు, తిరిగి మనల్ని నీతిమంతులుగా మార్చాడు. అది అంటున్నాడు పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను. ఇది ఒకటే కాదు, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను రక్షించాడు. ఒక పక్క బాపు యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని కాపాడుకుని ఆ రక్తం ద్వారా కడగబడిన వారు చచ్చేంత వరకు ఉండాలి అంటే, మరణం అంతం వరకు వారు బ్రతకాలి అంటే, యేసుక్రీస్తు రాకడ వరకు వారు జీవించాలంటే వారికి తోడుగా ఎవరు ఉండాలి?
వారి యొక్క మనసులో ఉన్న స్వభావం చెడిపోకుండా మంచి స్వభావంగా ఉండాలంటే వారికి తోడుగా, మనందరికీ తోడుగా పరిశుద్ధాత్మని మనలోకి బాప్తిసం ద్వారా పంపాడు. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ చూడండి ఎలా ఉందో. తన కుమారుడు రక్తం ద్వారా మనల్ని కాపాడాడు. చెడిపోయిన మనల్ని తన కుమారుడు రక్తం ద్వారా కాపాడాడు. ఆయన మరణ సమాధి పునరుద్ధానంలో మనల్ని పారిభాగస్తులు చేశాడు. ఆయన మరణ సమాధి పునరుద్ధానంలో మనల్ని ఎలా పారిభాగస్తులుగా మనం ఎలా అయ్యామంటే పాపం ద్వారా చచ్చిపోయి మనల్ని ఇదిగో తిరిగి బాప్తిసం ద్వారా ముంచబడుతున్నాం కదా. బాప్తిసం ద్వారా ముంచడం అంటే మనం చచ్చిపోయిన వాడిని శవాన్ని ఎలాగైతే పాతి పెడతామో మట్టిలో, అలా నీటి ద్వారా మనకి సమాధి కార్యక్రమం జరిగింది. నీటిలో నుండి ఎలాగైతే తిరిగి లేస్తున్నామో, యేసు ప్రభు సమాధిలో నుండి ఎలా అయితే తిరిగి లేచాడో, అలా పాపంతో బతికిన మనల్ని, పాపంతో చచ్చిపోయిన మనల్ని సమాధి జరిగింది. సమాధిలో నుండి తిరిగి లేపడంటే బాప్తిసం ద్వారా. ఇది మొదటి పునరుద్ధానం అంటారు బైబిల్లో. అదే అంటారు పూర్ణస్థితి స్థాపన. అంటే మళ్ళీ నేను బాగు చేసుకున్నాడు. బండి పోయిందనుకోండి, బండి ఏమైనా పోయిందనుకోండి, మూలపడిపోయింది బండి. ఆ పాడైపోయిన బండి ఏం చేస్తాం? మళ్ళీ తిరిగి రిపేర్ చేస్తూ ఉంటాం. మళ్ళీ మొదటి స్థితిలో ఎలాగైతే మనకు ఉపయోగపడుతుందో బండి, ఎక్కడికి వెళ్ళాలన్నా అది ఎలాగైతే ఉపయోగించుకుంటామో, ఇది మళ్ళీ బాగు చేసిన తర్వాత ఇది మళ్ళీ ఉపయోగపడాలని మనం ఎలాగైతే అనుకుంటున్నామో, ఇదిగో మంచిగానే పుట్టించాడు దేవుడు. చెడిపోయిన వాడిని మళ్ళీ నేను బాగు చేసుకోవాలి. ఏం చేస్తున్నాడు? రిపేర్ చేస్తున్నాడు మళ్ళీ మనల్ని. పాడైపోయిన వస్తువుని ఎలాగైతే రిపేర్ చేయడానికి షాప్కి ఇస్తామో, అలాగే పాడైపోయిన మనల్ని యేసు రక్తం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? రిపేర్ చేసి, ఆ రిపేర్ చేసిన మనల్ని ఇంకా ఖచ్చితంగా చచ్చేంత వరకు మనం నిలబడాలని పరిశుద్ధాత్మ ద్వారా మనలోకి పరిశుద్ధాత్మను పంపి మనల్ని కాపాడుకుంటున్నాడంట, రక్షిస్తున్నాడంట. అదే మాట్లాడుతున్నాడు ఆ మాటలో ఉన్న పరమాత్మ. తన కనికరము చెప్పుడనే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను, అది ఒకటే కాదు, పునర్జన్మ సంబంధమైన స్థానమే ఒకటే కాదు, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనల్ని రక్షించెను. ఇక్కడ చెప్తాడు ఆలోచనలో, మనము ఆయన కృప వలన నీతి మంతులమని. మనం ఎవరి కృప వలన నీతి మంతులుగా వచ్చాము? దేవుని కృప. దేవుని కృప అంటే ఏదనుకుంటున్నారు అందరూ? దేవుని కృప అంటే ఆశీర్వాదమో, దేవుని కృప అంటే ఉద్యోగమో, దేవుని కృప అంటే డబ్బులు సంపాదించుకోవడమో, దేవుని కృప అంటే పిల్లకి పెళ్లి చేయడమో, దేవుని కృప అంటే ఇది కాదు. దేవుని కృప ఏంటంటే మనము పాపాలతో చచ్చిపోయిన మనల్ని యేసు రక్తము ద్వారా మనల్ని కడిగాడే, అది కృప అంటే. మనల్ని పాపంతో ఉన్న మనల్ని యేసుని లోకానికి పంపించి మన కొరకు బలి చేసుకున్నాడే, అది కృప అంటే. ఈరోజు కృపకి అర్థం లేని సంఘాలుగా ఉన్నాయి. చెప్తున్నాడు ఇక్కడ, మనము ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడ్డాము. అంటే చెడ్డగా ఉన్నవాడిని ఏం చేస్తున్నాడు? మళ్ళీ మంచోడు చేస్తున్నాడండి. అప్పుడప్పుడు నేను రోడ్డు వారిని చాలా మంది అడుక్కునే వాళ్ళు కనపడుతూ ఉంటారు. కనపడుతున్నారు లేదా? ఎలా ఉంటారు వాళ్ళు? అలా చాలా పెరిగిపోతూ స్నానం గడిపారు కొన్ని సంవత్సరాల వరకు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలా మంది సేవా సంస్థలు కలిగిన వారు ఏం చేస్తున్నారంటే, వారిని ఒక చోటకి తీసుకెళ్ళి తలంతా పెద్దగా ఉన్న తల ఏం చేస్తున్నారు? కటింగ్ చేస్తున్నారు, వారికి స్నానం చేపిస్తున్నారు. దేవుడు కూడా అంట ఒకప్పుడు చెడ్డగా ఉన్న మనల్ని అంట ఏం చేస్తున్నారంట? మళ్ళీ నీతి మంతులుగా తీర్చిదిద్దాడంట. నీతి మంతులుగా ఒక అడుక్కునే రోడ్డు వారు ఉన్న వారిని కనికరించి వాళ్ళందరూ సేవా సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారు? వారిని మంది మంచిగా ముందు అయితే ఉండేవాడో అలా మార్చేస్తున్నాడు. అలాగే దేవుడు కూడా తన కృప వలన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనల్ని కడిగి నీతి మంతులుగా తీర్చిదిద్దాడంట మనల్ని. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వాసులు అగుటకే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన అంటే దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరించాడట. ఎవరిని? మనల్ని. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో
నువ్వు నీతిమంతుడిగా ఎందుకు తీర్చబడ్డావు చేసి మనం అందరం కూడా ఒకప్పుడు చెడిపోయి మనం అందరం కూడా యేసు ప్రభువు నమ్మకం మనం ఎలాంటి వాళ్ళండి? చెడిపోయిన వాళ్ళండి. మనం అందరం కూడా పాడైపోయిన వాళ్ళు, తిట్టినోడిని తిడుతూ ఉండేవాళ్ళు, కుట్టినోడిని కొడుతూ ఉండేవాళ్ళు, చీయంటున్నవాడిని చీయంటూ ఉండేవాళ్ళు. ఎవడన్నా ఏదంటే వాడి మీదకి కర్మ కత్తి వేసుకుంటూ వెళ్ళేవాడు ఒకప్పుడు. ఎవడన్నా ఒక మాట అంటే చాలు ఆ మాట పట్టుకుని ఆ మాట ఎందుకు అన్నావరా అని ఆ మాటను పట్టుకుని చిన్నపడుతూ ఉండేవాడు లోకంలో ఉన్నప్పుడు. ఒకప్పుడు యేసు ప్రభు నమ్మకం ముందు, యేసు ప్రభు నమ్మకం ముందు ఈ పరిస్థితిలో ఉన్న మనల్ని ఏం చేసేది? మళ్ళీ నీతి మొదలు మంచోడు ఆయన, మంచిగా ఉండాలి సమాజంలోని మంచిగా పెట్టాడంట. మంచిగా తీర్చిదిద్ది ఏం చేస్తున్నాడు? మంచిగా ఉన్న నీవు ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలని ఆ నిరీక్షణ. పరలోకానికి వెళ్ళాలన్న ఆ నిరీక్షణ, పరలోకానికి నేను వెళ్ళాలి, పరలోకంలో నేను నిత్య జీవితం ఉంది, ఆ పరలోకమే నిజమైన నా స్వాస్థ్య భాగము అని నువ్వు నిరీక్షణ అంటే నమ్మకం పెట్టుకోవాలి. దాని మీద నమ్మకం పెట్టుకోవాలి. ఆ పరలోకానికి వెళ్ళకపోతే నేను నరకానికి వెళ్ళిపోవాలి. ఒకప్పుడు నరకానికి వెళ్ళవలసిన నన్ను యేసు రక్తము ద్వారా పరిశుద్ధాత్ముని నాలోకి పంపించి దేవుడు నన్ను కనికరించి నీతిమంతుడిగా తీర్చిదిద్దిన తర్వాత ఆ పరలోకం మీద ఆశ పెట్టుకోకపోతే, పరలోకానికి వెళ్ళాలన్న తపన నాలోకి లేకపోతే నేను నరకంలో యుగాలు నేను కాలుతూ ఉండాలి. వద్దు బాబు అని మనం అనుకోవాలట. అలా మనల్ని నిత్య జీవానికి ఆ నిరీక్షణ కలిగి దానికి వారసులుగా మనం ఉండాలి అని ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఇప్పుడు చెప్పండి ఇక్కడ మాట. ఈ మాట నమ్మదగినది. ఏ మాట? ఇప్పుడు వరకు చెప్పుకున్న ప్రతి మాట కూడా ఏంటంట? నమ్మాలి నువ్వు. ఏమాట? నీతిమంతుడిగా పాపులుగా ఉన్న మనం నీతిమంతుడిగా తీర్చబడ్డాం. నీతిమంతుడిగా ఒకటే కాదు, ఆ నిరీక్ష, ఆ పరలోకాన్ని, ఆ నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలన్న ఆశతో నువ్వు ఏం చేయాలి? ఆ నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలన్న నిరీక్షణతో నువ్వు ఉండాలి అని ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆ పరిశుద్ధాత్మను, అంటే పరిశుద్ధాత్మను ఆ నిత్య జీవానికి మనం వెళ్ళడానికి మనం అందరం కూడా ఆ పరిశుద్ధాత్మ సహాయంలో, ఆ పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ మనలో ఉండి, నాయన ఈ లోకం శాశ్వతం కాదు, అశాశ్వతమైన ఈ లోకంలో అశాశ్వతంగా బ్రతకొద్దు నాయన, నిత్య జీవితం ఉంది నీకు, ఆ నిత్య జీవానికి వెళ్ళాలనే దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా నిన్ను కాపాడుకున్నాడు. నువ్వు మర్చిపోతావేమో అని నన్ను నీలోకి పంపించాడు నాయన అన్న ఆలోచనతో ఏం చేశాడంటే దేవుడు కుమ్మరించాడంటే పరిశుద్ధాత్మ మనలో నింపాడట. అది చెప్పాడు. అందుకని ఏమంటున్నాడు? ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని. ఎవరు చెప్తున్నాడంటే? ఏ మాట చెప్పమంటున్నాడు? ఈ సంగతులు నమ్మదగినవి కనుక దేవుని యందు నమ్మకం పెట్టుకున్న వారందరూ కూడా సత్క్రియలను ఏం చేయడానికట? శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచాలి. మనం ఏం ఉంచాలంట? దేని యందు మనసు? దేని యందు అంటున్నాడు ఈయన? సత్క్రియల యందు శ్రద్ధగా నువ్వు చెయ్యాలి అని నీ మనస్సు ఉంచాలంటున్నాడు. దేని మీద మనసు ఉంచాలి? సత్క్రియలు, దేవుని యొక్క కార్యాలు చేయడానికి ఎల్లప్పుడూ కూడా మన మనసు ఉంచాలి. దేవుని కార్యక్రమం ఏంటంటే పరిశుద్ధతగా మనల్ని ఉండమంటున్నాడు. అంటే నువ్వేం చేయాలి? ఆ కార్యం చేయాలంటే నువ్వేం చేయాలి? మనసు పెట్టాలి. నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి, మనల్ని నిర్దోషిగా ఉండమని ఆయన చెప్తున్నాడు. అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు దేవుని సత్క్రియలు అంటే వాక్యపు కార్యాలు, ఇవన్నీ కూడా వాక్యపు పనులు. ఆ వాక్యపు పనులు నీలోకి విమర్చుకోవడానికి, నీలో కొనసాగించడానికి మనం ఏం చేస్తూ ఉండాలి? మనం కూడా నిర్దోషిగా ఉండడానికి సిద్ధపడుతూ ఉండాలి. మనసు ఉంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునయ్యే ఉన్నాయి. అంటే ఏంటంట? ఏది మంచిది? ఏది మంచిది అనుకుంటున్నాం మనం? లోకంలో ఉన్నదంతా మంచిది అనుకుంటున్నాం. అది కాదయ్యా మంచిదంటే. ఏదంటే ఇదిగో నేను చెబుతున్న మాట మంచిది. మంచిది ఒకటే కాదు, మనుషులందరికీ కూడా ప్రయోజనం కలుగుతుంది ఆ మాట వల్ల.
ప్రయోజనం కలగాలంటే నువ్వేం చేయగలవు? కొట్టునోడు కొట్టకూడదు, తిట్టునోడు తిట్టకూడదు, చీయటనోడు చీయనకూడదు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలన్న యేసు యొక్క మాట నీలో ఉండాలి. అది సత్క్రియ. సత్క్రియ అంటే ఏదో మీటింగ్ పెట్టడం, సత్క్రియ అంటే ఏదో డబ్బులు చేయడం, ఇది కదండి. సత్క్రియ అంటే అది రెండవ మాట. అయితే సత్క్రియ నీ యొక్క శరీరంలో, నీ యొక్క జీవితంలో బ్రతికి ఉన్నంత కాలం కూడా ఈ సత్క్రియ, దేవుడి యొక్క క్రియ సమాజానికి కనపరచాలి. సమాజానికి ఈరోజు ఎన్నో వీడియోలు పెడతా ఉంటాం, కానీ తిట్టినోడు తిడతా ఉంటాం, కుళ్ళు వసించు ఉంటాం. ఇదా దేవుడు చెప్పింది. ప్రయోజనకరమైనదిగా నీకు ఉంటుంది, అది నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి వీటి ఎందుకు నువ్వేం చేయాలి? శ్రద్ధగా మనసు ఉంచాలి. మనం ఉంచగలుగుతున్నాం చెప్పండి. ఇది వచ్చాము వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మామూలే. మళ్ళీ అవతల ఏమనుకుంటున్నారు, యువతలో ఏమనుకుంటున్నారు, వాడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు, ఇదే కదా మాట. ఇదే మనం చెప్పింది, ఇదే ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాట ఇదే మనం నేర్చుకుంటున్నాం. సత్యం వింటున్నామంటే సత్యానికి తగ్గట్టుగా బ్రతకాలని ఆయన చెప్తున్నాడే. సత్యం విన్న తర్వాత బ్రతకడం అంటే ఇదేనా? కాదు కాదు. నరకానికి జారిపోయే పరిస్థితిలో ఉన్నాం మనం అంతా. నరకానికి ఒక మెట్టు కిందకి జారామా నిత్య నరకానికి వెళ్ళాలి. ఆ నరకానికి నిన్ను నన్ను పంపకూడదన్న ఉద్దేశంతోనే దేవుడు కనికరం, దేవుడు దయ, దేవుడు కృప, దేవుడు ప్రేమ ఒకప్పుడు మన పట్ల ఉన్నది కనుకనే ఈరోజు యేసు ప్రభు నమ్మే మనం ఉన్నారు కూడా. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత వాడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు, వాడి గురించి వీడి గురించి మనకు అవసరమా చెప్పండి పిల్లలు? మనకు అవసరమా? ఎవడేమనుకున్నా ప్రార్థన చేయాలంటున్నాడు, ప్రేమించాడు. వాడు ఏమన్నా అన్నాడు, నీ ప్రేమ చూపించు. వాడు అనుకుంటున్నాడు వాడికి బుద్ధంతే. కుక్క తోక వంకరి ఎలాగైతే నిట్టారుగా రాదో అది వంకరగానే ఉంటుంది. నీ వంకర బుద్ధి ఏమైంది? మరి నీ బుద్ధి ఏమైంది? వాడు ఏదో అంటున్నాడు కదా, మనం ఎలా ఉండాలి? మనం తగ్గించుకోవడం మంచిది, మనం సాధించుకోవడం మంచిది, మనం లోబడడం మంచిది, మనం ప్రేమ కలిగి ఉండడం మంచిది. వాడు పెట్టుకుంటున్నా, వాడు ఏమనుకుంటున్నా, నీ గురించి అవతల వాడితే ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, మన ప్రేమ మనం చూపించాలి. ఈ ప్రేమ ఎవరిదంటే దేవుడిదండి, దేవుడిది. ఆ ప్రేమ ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు కూడా అదే చూపించాడు, దేవుని యొక్క లక్షణాన్ని చూపించాడు. ఈ రోజు మనం చూపించాలి పిల్లరా. చూపించకపోతే పరలోకానికి వెళ్ళండి. సత్యాన్ని విన్నంత మాత్రాన పరలోకానికి ఎక్కడికి వెళ్ళగలం చెప్పండి? పాతాళానికి చేరాలి. పాతాళానికి చేరకూడదని దేవుడు ఈ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పాతాళానికి మనం అందరం వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ఒకప్పుడు చెడిపోయి మనల్ని కాపాడుకున్నాడు. మళ్ళీ చెడిపోతే మనల్ని ఎవరు కాపాడతారండి? ఎవరు కాపాడతారు? మనందరినీ కాపాడడానికి వాక్యం చేతిలో ఉందండి. ఈ వాక్యంలో ఉన్న మాట ఇక్కడ ఉండాలన్నాడు. ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండడమే కాదు, ఆ మాట ప్రకారంగా మనం బ్రతకాలి సమాజంలో. ఆ మాట ప్రకారంగా నుండి పుత్రుడి ఏది కూడా యేసుగా మనం బ్రతికితే నిత్య లోకానికి వెళ్తాం. అక్కడ శాశ్వతమైన బ్రతుకుందే. శాశ్వతమైన బ్రతుకు నీకు ఇవ్వాలని నీతిమంతుడిగా నీకు తీర్చిదిద్దాడు. మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. పాపులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడంతో పాటు ఇదిగో నిత్య జీవం నీకు కలగాలి అనే నిరీక్షణతో మనం అందరం ఉండాలి అనే దేవుడి యొక్క వాక్యం అనే ఆసక్తి కలిగి ఎల్లప్పుడూ మనం బ్రతకాలని దేవుడు తన మాట ద్వారా ఈ మాటలు ఇచ్చాడు తప్ప మనం ఏదో వినేసి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా బ్రతకమని కాదు. ఇలా బ్రతికితే మనం యేసు ప్రభువును నమ్మడం కంటే యేసు ప్రభువును నమ్మకపోవడమే మంచిదండి. కాబట్టి ఒకసారి ఆలోచించుకుని వాక్యానికి తగ్గట్టుగా మనం ఉండాలని, ఆ వాక్య ప్రకారంగా మనం బ్రతకాలని సిద్ధపడతాము. లేదు నరకానికి వెళ్ళడానికి మనం సిద్ధపడతాము. మన చేతుల్లో ఉన్నాయి. ఒక మాట, మనుషులందరికీ ప్రయోజనము కలిగిన కింద ఇది మనుషుల చూడండి అన్నమాట. ఇవి మంచివి. ఏది మంచిది? డబ్బులు మంచివి అనుకుంటున్నాం, బంధువులు మంచివాళ్ళు అనుకుంటున్నాం, స్నేహితులు మంచివాళ్ళు అనుకుంటున్నాం, నా సంఘం నన్ను కాపాడుతాడు అనుకుంటున్నాం, నా భర్త నన్ను కాపాడుతాడు అనుకుంటున్నాం, నా భర్తే మంచోడు, నా భార్య మంచిది, నా పిల్లలే మంచోళ్ళు, నా డబ్బులే మంచి, నా భూములే మంచివి, బంగారం ఇవన్నీ వెండి కూడా మంచివి అంటున్నామే. ఏది మంచిది అంటున్నాడో తెలిసిన పీడ ఇవి అంటున్నాడంటే దేవుడి మాట, దేవుడు చెప్పిన మాట మంచిది, మనుషులందరికీ ప్రయోజనకరమైనవి ఉన్నాయంట. అంటే దేవుడి యొక్క మాట మంచిది,
ఆ మంచిదైన మాట ఎవరికి ఉపయోగపడుతుందో తెలుసా? ఎవరికి ప్రయోజనం కలిగిస్తుందో తెలుసా? మనుషులందరికీ భూమి మీద ప్రతి మనిషి ప్రయోజకుడిగా మారాలి అంటే, భూమి మీద ప్రతి మనిషి ప్రయోజనాన్ని పొందుకోవాలంటే దేవుడి మాట ఖచ్చితంగా విని తీరాలి. దేవుడి మాట ఖచ్చితంగా విని తీరాలి. వినడం కాదు, మీరు వినువారు మట్టుగా మీరు ఉన్నామనుకోండి, మనం మోసపోతామంటే ఇప్పుడు అంటే విన్న మాట ప్రకారంగా మనం బ్రతికితే అది మనకు మంచిదిగా ఉపయోగపడుతుంది, అది మనకు ప్రయోజనం కలిగిస్తుంది. అంటే దేవుడి మాట ఎంత ప్రయోజనాన్ని ఇస్తుందంటే పరలోకం ప్రియులారా, పరలోకం. ఈ లోకంలో ఆస్తులున్నా, ఐశ్వర్యాలున్నా, డబ్బులున్నా, బంధువులున్నా, రసముండకులున్నా, భార్య ఉన్నా, బిడ్డలున్నా, భర్త ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా, పరలోకం రాదు ప్రియులారా. పరలోకం రాదు. పరలోకాన్ని ఇచ్చేది వాక్య ప్రకారంగా మనం బతకాలంటున్నాడు, వాక్య ప్రకారంగా మనం జీవించాలంటున్నాడు, వాక్య ప్రకారంగా నడవాలంటున్నాడు, వాక్య ప్రకారంగా మనం మాట్లాడాలంటున్నాడు, వాక్య ప్రకారంగా నువ్వు ఆలోచించాలంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా వాక్య ప్రకారంగా నువ్వు ఉంటే ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది, నన్ను కాపాడుతుంది. ఆ కాపాడబడడం ఎక్కడంటే పరలోకానికి మనల్ని ఆ వాక్యం తీసుకెళ్తుంది. అలాంటి వాక్యాన్ని విన్న మాట బయట కట్టకుండా వాటి ప్రకారంగా మనం బ్రతికితేనే మనకు ప్రయోజనిస్తుంది. మరి దేవుని మాట ప్రయోజనం కలిగిస్తుందా మన ప్రతి జీవితాన్ని? దేవుని మాట నిష్ప్రయోజకులు చేస్తుందా? కాబట్టి ఈ మాట మనం అందరూ విని వాటి ప్రకారంగా బ్రతకడానికి చెబుతున్న మీరు ఇంకా అన్నయ్య మనమంతా సత్యానికి తగ్గట్టుగా ఎవరేమంటున్నా సత్య ప్రకారంగా మనం బ్రతకడానికి మన మాట బయటికి వెళ్ళకుండా దేవుడి యొక్క మాటే సమాజాన్ని వినిపించేలా మనం అందరం వాళ్ళ కోరుతూ నిన్న మాటలు ఇస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని ప్రార్థనలు ఉన్నాయి, ముందు ప్రార్థన చేస్తారండి. చిన్న ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడు, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయ కలిగిన మా దేవ, మీరు దయచేసి మీ అమూల్యమైన సమయంలో మీరు ఇచ్చిన ఉన్నతమైన నాటినట్టు వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. ముందుగా తండ్రి చెప్పిన మాటల ప్రకారంగా సత్యానికి అనుకూలంగానే బ్రతకడానికి మీకు చూపించండి. కేవలం వినువారు మట్టికేమీ ఉంది మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా మేము బ్రతుకుతూ అనేకులను బ్రతికించడానికి మా యొక్క హృదయాన్ని రేపమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. నీ మాట మంచిది, ప్రయోజనాన్ని ఇచ్చేదినైనా ఆ నిత్య జీవాన్ని ఇచ్చేదే నీ మాట అయినప్పుడు నీ మాట వినకుండా, నీ మాట ప్రకారం బ్రతకుండా, నీ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మేము తెలుసుకోకుండా నీ ప్రేమ ఎంత గొప్పదో ప్రపంచానికి చెప్పారు తండ్రి. నీ కుమారుడు యొక్క మరణం ద్వారా అంత ప్రేమామయుడు, అంత కృపగలిగిన వాడు, అంత దయామయుడు, అంత కనికర పూర్ణుడు తండ్రి, అంత గొప్ప దేవాది దేవుడైన నిన్ను దేవా మా యొక్క తప్పులను బట్టి, మా మాట తీరును బట్టి, మా ఆలోచనను బట్టి చెడిపోయి మేము బ్రతుకుతున్నాం తండ్రి. దయతో మా పాపాన్ని, మా తప్పుల్ని నీ కుమారుడు రథం ద్వారా కడిగి పరలోకానికి వెళ్ళడానికి అనుదినము తండ్రి ప్రయాసపడి సత్క్రియలు మనసు ఉంచుతూ శ్రద్ధగా మేము బ్రతకగలిగే ధన్యత మా అందరికీ దయచేయమని మీ ప్రియ కుమారుడు భూమి మీద మానవాళ్ళందరికీ రక్షకుడు మా అందరి ప్రభువుని ఉన్న క్రీస్తు యేసు నామంలో ఈ ప్రార్థన మనం మీకు సమర్పించుకుంటున్నాము కన్న తండ్రి. అందరికీ ఉన్నాడండి, ప్రార్థన ఉందండి.